వెల్కమ్ టు మై ఛానల్ లీలా కన్ని. ఈరోజు నేను చాలా టేస్టీగా హెల్తీగా డ్రై ఫ్రూట్ లడ్డు ఎలా చేయాలో చూపించబోతున్నానండి. చాలా సింపుల్గా మనం చేసుకోవచ్చు. ఇది జనరల్గా స్కూల్కి వెళ్ళే పిల్లలకు కానీ పెద్దవాళ్ళకి కానీ ఎవరు తిన్నా కూడా ఇది చాలా హెల్తీ. అలాగే ఇది మెమరీ పార్ట్, చిన్నపిల్లలకైతే మెమరీని బాగా బూస్ట్ చేస్తుంది, అలాగే వాళ్ళ ఇమ్యూనిటీ కూడా బాగా పెంచుతుందండి. సో డైలీ ఒకటి తింటే చాలా హెల్తీగా ఉంటుంది. సో ఇలాంటి హెల్తీ రెసిపీని ఎలా చేసుకోవాలో లడ్డూని చూపించబోతున్నాను. ఇప్పుడు పాన్ తీసుకొని దీంట్లోకి మనము ఇక్కడ ఫస్ట్ ఒక కప్పు బాదాం తీసుకున్నాను. ఈ బాదాం అనేది 4 పీసెస్గా కట్ చేసుకున్నానండి. మీకు ఒప్పుకుంటే ఇంకా చిన్నగా కట్ చేసుకోండి. ఇక్కడ అన్నీ మనము నెయ్యిలోనే వేయించుకోవాలి. నెయ్యిలో వేయించుకుంటే టేస్టీగా ఉంటుంది, అలాగే కూడా హెల్తీ కూడా. సో మనకు లో టు మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని ఇది వేయించుకోవాలి. ఎక్కువ హై ఫ్లేమ్లో పెడితే పైన ఒకటే వేగి లోపల మాత్రం పచ్చిగానే ఉంటుంది. సో ఇలా లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా కొంచెం బ్రౌనిష్ కలర్, అప్పుడే మంచి వాసన వచ్చేస్తుందండి డ్రై ఫ్రూట్స్ వేగుతుంటే. దీన్ని తీసి పక్కన పెట్టుకొని అదే పాన్లోనే ఇంకొక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని మనం దీంట్లోకి జీడిపప్పు అనేది వేసుకోవాలి. ఇలా క్యాష్యూ నట్స్ వేసుకొని ఇది కూడా లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇది వేగనివ్వాలి. ఇది తొందరగా వేగిపోతుందండి, ఎందుకంటే దీనికి టెక్స్చర్ అనేది సాఫ్ట్గా ఉంటుంది కాబట్టి తొందరగా వేగిపోతుంది. సో ఇది కూడా కొంచెం బ్రౌన్ వచ్చేసాక మనం తీసి పక్కన పెట్టుకోవాలి. ఈ డ్రై ఫ్రూట్ లడ్డు అనేది మనం కొంచెం ఓపిక్గా చేసుకోవాలండి, ఎందుకంటే మనం అన్ని డ్రై ఫ్రూట్స్ అన్నీ లో టు మీడియం ఫ్లేమ్లోనే మనం వేయించుకోవాలి కాబట్టి ఇది కొంచెం టైం తీసుకుంటుంది. సో మనం కొంచెం ఓపిక్గా చేసుకుంటే పిల్లలు హ్యాపీగా హెల్తీగా కూడా ఈ పిల్లలు తింటారండి. సో ఇప్పుడు దీంట్లోనే మరి ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసి పిస్తా వేసాను. ఇక్కడ 1/4 కప్ అంతా పిస్తా వేసానండి నేను. 1 కప్ అంత బాదామి, 1/2 కప్ అంతా క్యాష్యూ నట్స్, అలాగే 1/4 కప్ అంతా పిస్తా వేసి ఇవి కూడా కొంచెం బ్రౌన్ అయ్యాక తీసి పక్కన పెట్టుకొని ఇప్పుడు దీంట్లోకి గుమ్మడి విత్తనాలు, పంకిన్ సీడ్స్, అలాగే సొరకాయ విత్తనాలు వేసుకొని ఇవి వేయించుకుంటున్నాను. ఇప్పుడు ఈ 2 విత్తనాలు కలిసి మనం బాగా వేయించుకోవాలి. ఈ గుమ్మడి విత్తనాలు, ఈ సొరకాయ విత్తనాలు ఈ మధ్య కాలంలో వెయిట్ లాస్ కోసం ఎక్కువగా పొద్దున్నే తింటున్నారండి. ఇది వెయిట్ లాస్కి ఒకటే కాదు, హెల్త్కి కూడా చాలా మంచిది. సో మీరు కూడా తప్పకుండా ఈ డ్రై ఫ్రూట్ లడ్డు అనేది తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు ఈ ఫ్లేక్ సీడ్స్ అనేది కూడా వేయించుకోవాలి. ఇది వేయించేటప్పుడు కొంచెం చిట్లు తీయండి. సో మూత పెట్టేసుకొని వేయించుకోవాలి. ఇది ఇలా వేయించుకున్నాక నేను గసగసాలు తీసుకొని దీంట్లోకి 1/2 టేబుల్ స్పూన్ అంత నెయ్యి వేసి ఇది కూడా మంచి వాసన వచ్చేదాకా వేయించాను. మీరు గసగసాల బదులు తెల్ల నువ్వులు లేదా ఎండు కొబ్బరి కూడా వేసుకొని వేయించుకోవచ్చు, ఆప్షన్ అండి అదంతా. మీరు ఏది కావాలంటే వేసుకోవచ్చు. గసగసాలు మంచి వాసన పోయి మంచి వాసన వచ్చేదాకా వేయించుకొని ఇవి కూడా పక్కన పెట్టేసుకొని ఈ ఖర్జూర్ అంతా విత్తనాలు తీసి పక్కన వేసేసి ఇప్పుడు మనం ఇది ఖర్జూర్ మాత్రమే మనం మిక్సీకి వేసుకోవాలి. ఇది మిక్సీకి వేసుకున్నప్పుడు ఫైన్ పేస్ట్గా రాదండి, కొంచెం కచ్చపచ్చగా వస్తుంది, అంటే క్రంచీగా వస్తుంది. సో ఇది మెత్త పేస్ట్ కావాలంటే మనము పాన్లో వేసుకొని హీట్లో మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని దీన్ని హీట్ చేసుకుంటే అది మెత్తగా అయ్యి పేస్ట్ అవుతుంది. అప్పుడు ఇది నీళ్ళు మాత్రమే వేసుకోకూడదు. దీంట్లోకి 1/2 టేబుల్ స్పూన్ అంత నెయ్యి వేసుకొని దీన్ని మెత్తగా చేసుకుంటే ఇలా ప్రెస్ చేసుకుంటూ వీడియోలో చూపించిన మాదిరి మనం దీన్ని పేస్ట్ చేసుకోవాలి. ఇక్కడ నేను ఒక టేబుల్ స్పూన్ అంత నెయ్యి వేసాను. నెయ్యి వేసి దీన్ని బాగా మరి మిక్స్ చేశాను. మిక్స్ చేశాక ఇది బాగా మెత్తగా అయిపోయి మనకి పేస్ట్ లాగా అవుతుంది. చూడండి ఇలా పేస్ట్ అయింది. ఇప్పుడు నా దగ్గర కొంచెం డేట్ సిరప్ ఉందండి. డేట్ సిరప్ ఉంటే వేసుకోండి, ఇది పూర్తి ఆప్షనల్. ఉంటే వేసుకోండి, లేకపోతే లేదు. దీని బదులు మనము 1/2 టేబుల్ స్పూన్ అంతా నెయ్యి వేసుకుంటూ మనం సాఫ్ట్ చేసుకోవచ్చు. సో నేను ఇక్కడ డేట్ సిరప్ ఉంది కాబట్టి వేసాను. చూడండి, లేకపోతే మనం నెయ్యి వేసుకున్నా ఇలాగే సాఫ్ట్గా వచ్చేస్తుంది. వేసుకొని ఇలా సాఫ్ట్ అయిపోయాక మనం వేయించి పెట్టుకున్న ఈ డ్రై ఫ్రూట్స్ అనేది దీంట్లోకి వేసుకోవాలి. ఇలా మనం వేసుకున్నాక దీంట్లోకి మనం ఒక 1/2 టేబుల్ స్పూన్ అంతా నెయ్యి వేసుకోండి. టెక్స్చర్ అనేది షైనీగా వస్తుంది. అలాగే కొంచెం యాలకుల పొడి వేసుకొని మంచి ఫ్లేవర్ కోసం ఇదంతా బాగా మిక్స్ చేసుకొని ఆర్నిచ్చాక మనము రౌండ్గా లడ్డు షేప్లో లడ్డూస్గా చేసుకోవచ్చు. ఎంతో టేస్టీగా ఉండే ఈ డ్రై ఫ్రూట్ లడ్డు మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. అలాగే నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే తప్పకుండా లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా తప్పకుండా చేయండి.